సూపర్ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై టీడీపీ, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై జనసేన, జై జనసేన, జై లోకేష్ బాబు. చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం, సుభాష్ సుబ్రహ్మణ్యం నాయకత్వం, సుభాష్ సుబ్రహ్మణ్యం నాయకత్వం, నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై టీడీపీ, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. హరిప్రసాద్ నాయకత్వం, హరిప్రసాద్ నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం సిద్ధవటం మండలం బాకరాపేట నుంచి కొత్త రామచంద్రయ్య వారి శిష్యుల ఆధ్వర్యంలో బాకరాపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి గండి ఆంజనేయ స్వామి దాకా ఎన్డీఏ కూటమి గెలిచినందుకు ఆయన పాదయాత్ర చేయాలని దాదాపు ఒక 20-25 మంది నిర్ణయించుకోవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనే అందరూ కూడా హర్షిస్తున్నారు. ఒక మంచి జరిగినప్పుడు భగవంతుని ప్రార్థించుకోవడం ఆనవాయితీ. ఆ విధంగా రామచంద్రయ్య గారు కూడా ఎంతో కమిట్మెంట్తో ఆయన ఎల్లమ్మ తల్లిని ప్రార్థించి ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం, దానికి ఆయనతో పాటు వచ్చిన శిష్య బృందం అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది కూడా హర్షిస్తున్నారు, ఆనందంతో ఉన్నారు. తెలుగు జాతికి గతంలో ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు ఏ విధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో పార్టీని ముందుకు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసి పార్టీని ముందంజలో పెట్టి ఈ దినం కని విని ఎరుగని జయం జరగడం జరిగింది. అయితే ఊహించని ఈ పరిణామంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేది కూడా కనపడడం లేదు. ఏ విధంగా ప్రజల ఆస్తులు దోచుకున్నాడో, ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు పెట్టాడో, బడుగు బలహీన వర్గాలను అయితే కనీసం పట్టించుకోకుండా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసిన ఏకైక ఈ దేశంలోనే వ్యక్తి జగన్మోహన్. అటువంటి వ్యక్తికి ప్రజలు బుద్ధి చెప్పి 2 అంకెలు కూడా దాటకూడదని 10లో నిలిచిపోవడం జరిగింది. అయితే ఆయన అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఈ దినం ఈ పాదయాత్ర జయప్రదం చేసి మేము ఏదైతే రామచంద్రయ్య గారు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కోరుకున్నారో అది ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం, వనరులన్నీ కూడా కాపాడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంకు ఒక ఆక్సిజన్ మాదిరి పనిచేశారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను సైతం మీతోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో కలిసిన తర్వాత మనం ఊహించని ఊపు ప్రజల్లో బాగా ఊపు రావడం, తప్పకుండా గెలుస్తామనుకున్నాం. కానీ ఇంత భారీ మెజార్టీతో నిన్న ప్రధానమంత్రి ఆశ్చర్యపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోకుండా పనిచేశారు. ఆయన ఏదైతే ఆశించాడో ఆ ఫలితం వచ్చిందండి. కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇంకా ముందు రావాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి ఇదే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ
ఏదైతే ఈ పాదయాత్రకు మేము హర్షిస్తున్నామో వాళ్లకు సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.